గ్రామీణ స్థాయిలో ఆణిముత్యాలను వెలికి తీసేందుకు ఏసీఏ ఒక వేదిక. వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ సువర్ణావకాశం. రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వైజాగ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏపీఎల్. గ్రామీణ స్థాయిలో ఎంతో మంది ఆణిముత్యాలు ఉన్నారని, అలాంటి వారిని వెలికి తీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక మంచి వేదిక అని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ 3వ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రీడల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ ఒక సువర్ణ అవకాశం అన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి యువతను ప్రోత్సహించాలనేది ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు. క్రీడాకారులను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీఎల్ ద్వారా ఆంధ్ర క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకురావడమే ఏసీఏ లక్ష్యమని అన్నారు. ప్రతిభ కలిగి గుర్తింపు లేని గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం రైజింగ్ స్టార్స్ పేరుతో ఒక చక్కటి వేదిక కల్పించి ఏసీఏ విడుదల చేసిన వేలం అర్హత జాబితాలో లేని దాదాపు 3,000 మంది ఆటగాళ్లకు ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ చూపిన 21 మందికి ఏపీఎల్లో స్థానం కల్పించామన్నారు. వీరిలో 7గురిని ఫ్రాంచైజర్లు వేలంపాట్లో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ప్రెసిడెంట్ శరత్ చందర్ రెడ్డి, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మాంచో ఫెర్రర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, మాజీ ఎంపీ, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం ఎంపీ ఎం భరత్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జీవీఎంసీ మేయర్ జి హరివెంకట కుమారి, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్లకు, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, పాత్రికేయులకు, ఇక్కడికి విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ఆటగాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. మొట్టమొదటిగా నిన్న వరల్డ్ కప్ T20 మ్యాచ్ గెలిచిన భారతదేశ క్రికెటర్లు అందరికీ ఈ తరపున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సాయంత్రం వందలాది మంది ఆటగాళ్లతో ఇక్కడ వేదిక పంచుకోవడం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఒకటే, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి ఎన్నో ఆశా కేంద్రాలు ఉన్నారు. మన గ్రామ స్థాయిలో కూడా క్రికెట్ను ముందుకు తీసుకొని పోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చేదానికి ముందుకు వచ్చింది. రాబోయే కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే చెప్పారు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధమైన సహకారం అందిస్తే పల్లె నుంచి పట్టణం వరకు ఉన్న ఆణిముత్యాలందరినీ వెలికి తీసి ఐపీఎల్ అయితేనే కంట్రీ వైడ్ క్రికెట్లో ప్రవేశపెట్టేదానికి ఏ విధమైన అవకాశాలు కల్పించేదానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా కొత్త ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రికెట్ను ప్రోత్సహించాలి, ఆర్థికంగా వనరులు కావాలంటే ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామే తప్పక ఇక పిమ్మట రాజకీయ జోష్యం అనేది ఈ క్రికెట్లో అయితేనే స్పోర్ట్స్లోనైతే రాష్ట్రంలో ఉండదని రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్గా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాజకీయాలుగానే ఉన్నాయి కానీ క్రీడల్లో ప్రవేశించి ఎందరో ఆణిముత్యాలను తొక్కడం జరిగింది ముందు కాలంలో. అలాంటి చర్యలన్నీ రాబోయే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం చేపట్టదని మేము అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ఎందరో పెద్దలు చెప్పారు, రాబోయే కాలంలో మన రాష్ట్రానికి ఏ విధమైన ఆటగాళ్ళు కావాలి, కేంద్రంతో అయితేనే ఎక్కడి నుంచి నిధులు రావాలో అన్ని విధాలుగా అన్ని జిల్లా కేంద్రాల్లో అయితేనే, హెడ్ క్వార్టర్స్లో అయితే, స్టేడియాల విషయాలు అయితే, రేపు వాళ్ళకి కావాల్సిన కిట్స్ విషయంలోనైతే అన్ని విధాల ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. వరల్డ్ T20
మ్యాచ్ గెలిచిన భారతదేశ క్రికెటర్లందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మా ప్రభుత్వం తరపున మరొకసారి శుభాభినందనలు. ఈరోజు ఈ ఏపీఎల్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడ పిలిచిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, స్పోర్ట్స్ మెన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తుంది, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ విధమైన సహకారం కావాలో ఆటగాళ్ళన్నిటికీ అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ తరపున తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధమైన అవకాశాలు లేక పల్లెల్లో మగ్గుతున్న ఆటగాళ్ళందరికీ ప్రోత్సహించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, తప్పకుండా గ్రామ స్థాయిలో నుంచి మార్పు మొదలవుతుందని ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా మీకు చెప్తున్నాం. ఎందుకంటే ముందు కాలాల్లో స్పోర్ట్స్ అంటే పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పుడు మేము ఒకటే హామీ ఇస్తున్నాం, ఎక్కడైతే అవకాశం ఉందో, ఎక్కడైతే క్రీడాకారులు ప్రోత్సహించాలో అక్కడ ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆర్థిక పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఏ విధమైన చేయూత అందించేదానికి మేము ముందుకు వస్తాం. అలాగే గ్రామీణ స్కూళ్ళ నుంచి, ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి, అలాగే మంచి నేషనల్ స్కూల్స్ వరకు అన్ని స్కూళ్ళల్లో క్రీడను ఒక పాఠ్యాంశంగా చేరుస్తాం. ముఖ్యంగా మన దేశ జీవనాడి క్రికెటే కాబట్టి క్రికెట్ను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి విచ్చేయడం ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలంలో స్పోర్ట్స్లో రాజకీయ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ముందు ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. క్రీడలకు ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, ఏ విధమైన ఆర్థిక వనరులు కావాలో అవి నేషనల్ స్థాయి నుంచి, ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ముందర తెలియజేసుకుంటున్నాం. ఇవాళ విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. కొత్త ప్రభుత్వంలో మా కొత్త క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ గెస్ట్ గా పాల్గొనడం జరిగింది. సెక్రటరీ మెంబర్స్, మా నాయకులు అందరూ కూడా ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కి ఆల్ ద బెస్ట్ విష్ చేశాము. గత 2 సార్లు కూడా వ్యూవర్షిప్ బాగానే వచ్చింది, 60-70 లక్షల మంది చూశారు. అయితే ఈసారి దీనికి లక్ష్యం ఏంటంటే 2 కోట్ల మంది చూడాలి అని. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ లీగులు వచ్చినాయో రాజకీయ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ ప్రైవేట్ లీగుల్లో బాగా ఆడిన ప్లేయర్లు గుర్తింపు పొంది ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి ఉదాహరణ ఐపీఎల్లే. మీరు చూస్తే గత 17 సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడిన ప్లేయర్స్ చాలా మంది సీజన్ బాగా ఉంటే నెక్స్ట్ జరిగే T20 టోర్నమెంట్కి పిక్ అవడం మనందరం చూసాము. అట్లాగే ఇవాళ ఏపీఎల్లో బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ రేపు ఐపీఎల్ టీంలు వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటారు. అందుకే ఇక్కడ ఆడే స్పోర్ట్స్ మెన్ అందరికీ కూడా చెప్పింది ఏంటంటే, మీ టాలెంట్ బాగా డెవలప్ చేసుకోండి, కష్టపడి పనిచేయండి, గుర్తింపు పొందండి. మా తరపు నుంచి మద్దతు ఏంటంటే పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకపోతే రాజకీయ స్వార్థం కోసం ఏ ప్లేయర్స్ ని ఇబ్బంది పెట్టకుండా ఏపీఎల్ఏ కాదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా సక్రమంగా పెరగాలి. మనకి ఇక్కడ కూడా బాగా డెవలప్ చేసి స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ చేసి స్కూల్లో పిల్లల్ని కూడా ఇంకా దీంట్లో అన్ని పాల్గొనే విధంగా పనిచేసి ఎక్కువ మంది స్పోర్ట్స్ మెన్స్ రావాలనేది మన దృష్టి. ప్రత్యేకంగా ఇవాళ సమాజంలో మానసిక ఇబ్బందులు పెరిగేటప్పుడు క్రీడా అవసరం అనేది చాలా పెరుగుతుంది. మన సమాజంలో క్రికెట్ అనేది అందరూ యాక్సెప్ట్ చేసిన స్పోర్టు, ప్రతి వీధిలో ప్రతి గల్లీలో ఆడతారు కాబట్టి ఇంకా మంచి స్పోర్ట్స్ మెన్ దీని ద్వారా డెవలప్ చేయాలని నా కోరిక. ఎలాగైతే ఐపీఎల్ దేశం చూస్తుందో ఏపీఎల్ ని మన రాష్ట్రం కూడా అదే విధంగా తెలుగు రాష్ట్రాలు కూడా చూడాలని కోరుకుంటున్నాను. దానికి మా అందరి మద్దతు తప్పకుండా స్పోర్ట్ కి మారుతుందండి. ఇప్పుడు క్రికెట్ కి వచ్చేసరికి బీసీసీఐ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అసోసియేషన్స్ లో ఆర్థికంగా చాలా బలమైన సంస్థ కాబట్టి బీసీసీఐ ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తుంది. అంటే ఇంచుమించు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి సంవత్సరానికి 40 కోట్లు ఇస్తుంది. అది చాలా సైజబుల్ మనీ. దాంతో మనం చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు. కానీ అన్ని స్పోర్ట్స్ కి ఆర్థికంగా అంత బలం లేదు. ఇప్పుడు ఫుట్బాల్ డెవలప్ చేయాలన్నా, హాకీ డెవలప్ చేయాలన్నా, టెన్నిస్ డెవలప్ చేయాలన్నా, స్విమ్మింగ్ డెవలప్ చేయాలన్నా ఒక్కొక్క అసోసియేషన్ కి అంత నిధులు ఉండకపోవచ్చు. సో కేంద్రం నుంచి ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ కి వాళ్ళ అసోసియేషన్ నుంచి కాకుండా కేంద్రం నుంచి కొంచెం నిధులు సహాయం వస్తాయో, వాటి ద్వారా రాష్ట్రానికి కూడా వాటిలో సహాయం వస్తాయో, అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు మనం దానికి మ్యాచ్ చేసుకుంటూ ఇంకా ప్రోత్సహించే అవకాశం వస్తుంది. ఎప్పుడైనా సరే ఏంటంటే ఆడియన్స్ చూసే స్పోర్టే పెరుగుతుంది. ఎక్కువ మంది ఆడియన్స్ క్రికెట్ చూస్తున్నారు కాబట్టి క్రికెట్ విపరీతంగా ఇండియాలో పెరుగుతుంది. విపరీతమైన కాంపిటీషన్ ఉంది. మిగతా స్పోర్ట్లు పెరగాలంటే అవి కూడా చూడాలి. ఇప్పుడు మనకి అదృష్టం ఏంటంటే మనకి
ఇండియాలో బ్యాడ్మింటన్ లీగ్ అని ప్రైవేట్ లీగ్ వచ్చింది, కబడ్డీ లీగ్ అని కబడ్డీ లీగ్ వచ్చింది, ఇప్పుడు స్టేట్ లెవెల్ లీగ్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లేకపోతే తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఈ లీగ్స్ రావడం వల్ల ప్రతి లెవెల్లో టాలెంట్ కి అవకాశము ప్లాట్ఫామ్ వస్తుంది. దాని ద్వారా ప్రైవేట్ మనీ కూడా ఈ వ్యవస్థ లోపలికి వస్తుంది. దానివల్ల టాలెంట్ కి అవకాశం రావడం వల్ల వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఎందుకంటే చాలా మంది క్రీడాకారులకి ఏంటంటే మంత్లీ జీతం కూడా లేని పరిస్థితి, అంటే హౌ టు సర్వైవ్ అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఐపీఎల్ లో ఒకరికి 5 కోట్లు 10 కోట్లు చూసి మనం అనుకుంటాం చాలా డబ్బులు ఉన్నాయని, కానీ క్రికెట్ లో వేలాది మంది ఆల్మోస్ట్ లక్షలాది మంది పనిచేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఏదో ఒక బతుకుతెరువు ఉండాలి అంటే క్రీడల్లో డబ్బులు పెరగాలి, ఆడియన్స్ చూడాలి, దాని మీద ఖర్చు పెట్టాలి. ఆ కల్చర్ ఇంకా మనకి అనుకున్నంత విధంగా మిగతా స్పోర్ట్స్ లో లేదు. అది ఇంకా డెవలప్ చేసుకుంటారు.